ఎవ్వరికి ఇవ్వద్దు, కానీ కొంతమందికి ఇచ్చి ఇంకొంతమందికి ఇవ్వకపోతేనే లొల్లులైతుంటాయి. అయినోళ్ళ కాకులల్లా కానోళ్ళ కంచాలల్లా పెడతారా అని పంచాదులైతుంటాయి. ఇహో ఇప్పుడు గిట్లనే అవుతున్నది తెలంగాణలో. సెంటర్ బడ్జెట్ల పైసల మంత్రి నిర్మలమ్మ తెలంగాణను అస్సలు పట్టించుకోలేదు. అంతగానం నాదానైనమా అని లీడర్లు మస్తు కోపానికి వస్తున్నారు. షెయి పాటోళ్ళైతే కొట్లాటకు తయారైన్లు చూడుర్రి. పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులకు పైసలు ఇచ్చిండ్రు, కార్ఖానాలకు పైసలు ఇచ్చిండ్రు, రోడ్లు వేసుకునేందుకు పైసలు ఇచ్చిండ్రు. బీఆర్ రాష్ట్రానికి అయితే తప్పిదారి వరాలు ఇచ్చిండ్రు. మరి ఇక మేమేం చేసినాం చెప్పుర్రి అని పంచాయతీ మోపు చేస్తుండ్రు తెలంగాణ సర్కారు వాళ్ళు. సెంటర్ బడ్జెట్లో తెలంగాణకు కమ్సే ఏమిచ్చిండ్రు చెప్పుర్రి, గంత నాదాని ఏంటికైనా చెప్పుర్రి అని మస్తు గరం అవుతున్నారు. ముఖ్యమంత్రి కానుంచి మంత్రుల దాకా అందరూ పొట్టు సాపిస్తుండ్రు. బడ్జెట్లో తెలంగాణకు పైసలు ఇయ్యలేదని పట్నంలో ఉన్న అంబేద్కర్ సార్ బొమ్మకాడ లొల్లి చేసిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. సోమవారం నాడు రాష్ట్రం అంతటా బొబ్బ చేస్తారట. పువ్వు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్న రాష్ట్రాలకే పైసలు ఇచ్చుకున్నారు, తత్తిమ రాష్ట్రాలను ఎండబెట్టిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు లీడర్ సాబులు. కాంగ్రెస్ పార్టీ ఎంత దూరానికైనా పోతుందని మాట కూడా చేస్తా ఉన్నాం. ఇలా అంబేద్కర్ సాక్షిగా మేము నిరసన తెలుపుతా ఉన్నాం. అంబేద్కర్ సాక్షిగా కేంద్రం మెడలు వంచి కార్యక్రమాలు అభివృద్ధిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మూసీ నదిని అడగాలే పైసలు ఇవ్వమంటే ఇయ్యలేదట. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చిన హామీలేవి పట్టించుకుంటలేరట. ఇందిరమ్మ పేరు పెడితే ఇండ్లకు పైసలు ఇవ్వమంటున్నారు అని చెయ్యి పార్టీ వాళ్ళు తీరొక్క సాపిస్తున్నారు. తెలంగాణకేంచి సెంటర్లో 2 మంత్రులున్నా ఏం తీసుకురాలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకో దిక్కు 17 మంది ఎంపీలున్నా పైసా రాలేదన్నట్టు కారు పార్టీ వాళ్ళు కూడా సురుకులు పెడుతుండ్రు. ఇదిట్లుంటే సెంటర్ సర్కారు వాళ్ళు ఏ పథకం పెట్టినా అందులో తెలంగాణ వాట తెలంగాణకు ఉంటది. పట్టిగా లొల్లులు చేస్తాను చెయ్యి పార్టీ వాళ్ళు అన్నట్టు మాట్లాడుతుండ్రు పువ్వు పార్టీ లీడర్లు. ఏమైనా అందరికి ఇచ్చినట్టు ఇచ్చుడే గాని ప్రత్యేకం తెలంగాణకు పేరు పెట్టి రూపాయి ఇస్తలేరు. గిట్లయితే ఎట్లా అన్నట్టు లొల్లులకు తయారైనరు సర్కారు వాళ్ళు. అంత మంచిగానే ఉన్నది గాని పద్దు లెక్కలు చెప్పిండ్రు, అయ్యే పోయింది. మరి ఇక ఇప్పుడు లొల్లులతోనే ఏమొస్తుంది అనుకుంటారట ఇంకింతమంది పబ్లిక్. దర్శనం టికెట్లు కావాలనా, సర్కారుల సర్టిఫికెట్లు కావాలనా, పథకాల సమాచారం కావాలనా, ఆర్టీసీ బస్సు టికెట్ బుక్ చేసుకోవాలనా, ఉందిగా మన వాట్సాప్ యాప్ అంటున్నారు. ఇప్పుడు ఏపీ సర్కారోళ్ళు అరచేతుల 161 సేవలని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పటి సంతి ఆర్టీసీ బస్సులలో కూడా వాట్సాప్ టికెట్ చెల్లుతుందట. ఏపీల కూటమి సర్కారు వాళ్ళు వచ్చినాక తీరొక్క ఇగురని చేస్తుండ్రు. ముఖ్యమంత్రి సారు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. అన్నిటికీ మించి ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాట్సాప్లోనే సర్టిఫికేట్లకు అర్జీలు పెట్టుకోవచ్చు, టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఇక ఇప్పటి సంది అందరూ దానికి అలవాటు కావాలి అన్నట్టు చెప్తున్నారు. అయితే అన్ని జాగలేమో గానీ ఆర్టీసీ బస్సులలోనే కండక్టర్లకు ఎక్కి తిరిగేటోళ్లకు ఎక్కలేని కిరికిరిలు అవుతుంటాయి. అందుకే ముందుగానే సర్కారు వాళ్ళు అందరికి ఆర్డర్లు వేసిండ్రట. వాట్సాప్లో బస్సు టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే రంది లేకుండా బస్సు ఎక్కి తిరగవచ్చు. బుక్ చేసుకున్న టికెట్ కండక్టర్లకు సెల్ ఫోన్లో చూపిస్తే చాలు అన్నట్టు చెప్పిండ్రట సర్కారు వాళ్ళు. ఆర్టీసీ ఆఫీసర్లకు, డిపో మేనేజర్లకు ఆర్డర్లు పోయినాయట. వాట్సాప్ టికెట్ల మీద డ్రైవర్లు, కండక్టర్లను పిలుచుకొని మాట్లాడాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి అన్నట్టు చెప్పిండ్రట. ఇక వాట్సాప్లో బస్సు టికెట్లు బుకింగ్ చేసుకోవాలి అనుకునేటోళ్ళు 9552234009 ఈ నెంబర్కు అని మెసేజ్ పెడితే చాలు, ఎమ్మటే అటు నుంచి ఇంకో మెసేజ్ వస్తుంది. అంత తెలుగులోనే ఉంటుంది, ఎవరేం పికర్ చేసే అవసరం లేదు. లోపలికి పోయి బస్సు టికెట్లు బుకింగ్ చేసుకునే దాని మీద ఏలు పెడితే చాలు, ఏమేం బస్సులు ఉన్నాయి ఏం కథ అన్ని చూపిస్తుందట. యాడ్ నుంచి ఆడికి పోవాలనో రాసి పైసలు కడితే టికెట్ వస్తుంది. ఎట్లయితే హైదరాబాద్ మెట్రో టికెట్లు సెల్ ఫోన్లలోనే బుక్ చేసుకొని రైళ్లలో తిరుగుతుండ్రో గట్లనే ఏపీలో ఆర్టీసీ బస్సు టికెట్లు వాట్సాప్లో బుకింగ్ చేసుకొని తిరగొచ్చు అన్నట్టు. ఎట్లా సర్కారు వాళ్ళు కూడా ఆర్డర్లు వేసిండ్రు కాబట్టి కండక్టర్లు కూడా సపోర్ట్ చేయరు. ఊకే బస్సులో పైసలు ఇచ్చి టికెట్లు తీసుకునే బదులు కూకున్న కానీ ముందుగానే వాట్సాప్లో టికెట్లు బుక్ చేసుకుంటే అయ్యపాయే, చిల్లర బాధ కూడా ఉండదు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. మంచి గురమే చేసిండ్రు సర్కారు వాళ్ళు అనుకుంటారట ఇంకింతమంది. నిన్నయాల మనుషులు మస్తు చిత్రంగా తయారైనమ్మా. ఏం చెప్పినా ఓ బాధనే ఉన్నది.
బాగుపడ్డా కష్టమే ఉన్నది, నష్టపోయినా తిప్పలే ఉన్నది. సోషల్ మీడియాలనైతే ఎవ్వలకు నచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారు, పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నారు. తీరొక్క కామెంట్లు పెట్టుకుంటా ఆగమాగం చేస్తున్నారు. ఇక చూడుర్రికి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అన్నకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. చూసిండ్రు కదా, కట్టింగులు పోను నెలకు అన్నకు 6 లక్షల రూపాయలకు ఎక్కువనే చేతికి వస్తుందని చెప్పిండు. అసలు జీతం అయితే 9 లక్షలు ఉన్నదట. అట్లా ఇక సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటే ఏడాదికి 93 లక్షలు సంపాదిస్తున్నా అన్నట్టు మాట్లాడిండు. ఇక ఇంటికాడ నుంచే పని చేసుకుంటా గన్ని పైసలు సంపాదిస్తున్నాడంటే మరి ఇక గొప్ప ముచ్చట్నే కదా. కొట్టూరి సపట్లు అని మీటింగ్కి వచ్చిన పబ్లిక్ అందరితో సపట్లు కొట్టించిండు సీఎం సారు. శనివారం నాడు అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పింఛన్లు పంచిపెట్టనికే ముఖ్యమంత్రి సారు పోతే ఆ చుట్టుపక్కల ఊర్లలో ఐటీ కొలువులు చేస్తున్న వాళ్ళంతా కలవనికే పోయినరాట. ఇక సారుకు ఐటీ కొలువులు చేసేటోళ్ళంటే మస్తు పాయిరం కాబట్టి అందరినీ స్టేజ్ మీదకి పిలుచుకొని నెత్తికో 5 నిమిషాలు మాట్లాడుర్రి అని చెప్పిండు. ఒకళ్ళు నెలకు 1 లక్ష సంపాదిస్తాం, ఇంకొకళ్ళు 2 లక్షలు, 1.5 లక్షన్నర అట్లా వాళ్ళ జీతం ఎంతనో పబ్లిక్కు చెప్పిండ్రు. గిట్లనే గీ యువరాజు యాదవ్ అనే అన్న కూడా ఎంత సంపాదిస్తున్నాడో చెప్పిండు. అయితే ఇక్కడనే వచ్చింది సిక్కు. బట్టలు గట్లేసుకున్నాడు, గాయనకు గంత జీతం వస్తున్నదా? ఇంగ్లీషే మాట్లాడిని కొత్త లేదు, గంత సంపాదిస్తుండా అన్నట్టు కామెంట్లు రాస్తున్నారట కొంతమంది. అందుకే గిట్లా కావాలన్నట్టే కండ్లారా చూడుర్రి అని ఇంకో వీడియో సోషల్ మీడియాలో పెట్టిండు. సంవత్సరానికి 93 కాదు 96 లక్షలు వస్తాయి, ఇంకో 3 లక్షలు తక్కువనే చెప్పిన నేను, ఉత్తగా ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారని బాధపడ్డాడు అన్న. ఇగిదిట్లుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళే గిట్లా కామెంట్లు పెడుతున్నారని సైకిల్ పార్టీ వాళ్ళు ఎవరెవరనో పట్టుకొచ్చి సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళని చూపిస్తున్నారని ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్నెట్లో పంచాదులు పెట్టుకుంటుండ్రు. ఏమైనా ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు ఆల్చల అవుతున్నది. ఇక ఇన్నొద్దులు సలి కొనికినాం, గా సలింక ఓలేదు. అప్పుడే ఎండలు మోపైనే పబ్లిక్ పానాలకు. ఏడు ఎండలు కూడా గట్టిగానే కొట్టేటట్టున్నాయట. ఇక ఎండలు కొట్టినాయి అంటే ఉడకపోత కూడా చంపుతుంది. ఇంకేముంది, ఏసీల పంకలు ఫ్యాన్ పంకలు ఇరాం లేకుండా తిరుగుతాయి. ఇట్లా కరెంటు పోయిందంటే చాలు పబ్లిక్ కిరిబిక్కిరైతారు. ఓ సుమక్క, ఇప్పుడే ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. మార్చిలో కొట్టాల్సిన ఎండలు మాడలు పగిలేటట్టు ఇప్పుడే కొడుతున్నాయంటే అప్పుడెట్టుంటుందో మరి. ఇక చూడులి, మూలకేసిన కూలర్లు తీయాలే, గాలి పంకలు 5 మీద పెట్టాలి. ఎండలు ఇంత ఎక్కువ కాకముందే అన్ని తయారు చేసుకోరు ఇప్పటి సందే. అవు మరి ఈ ఏడు ఎండలు ఏగిచ్చి కొట్టేటట్టే ఉన్నాయట. మళ్ళా ఓ లోకు ఎండలు, ఇంకో లోకు ఉడకపోతా, దీనికి తోడు కరెంటు తిప్పలు కూడా ఉండేటట్టే ఉన్నదట. ఇప్పుడు ఏమిట్లకేం లేనే లేదు, అప్పుడే కరెంటు గుంజుతులాట పబ్లిక్. మామూలుగానే ఎండాకాలం వస్తే పంకలు 5 మీద పెట్టి తిప్పుతారు. 24 అవర్స్ ఆన్ సర్వీస్ అన్నట్టు 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి. స్విచ్ బంద్ పెట్టేది ఉండదు, పంక తిరుగుడు ఆగేది ఉండదు. అట్టి 7 నెల ముందుకేంచే పంకలు తిప్పుడు సులువు చేసిరు పబ్లిక్. అందుకనే కరెంటుతో కూడా తిప్పలు లేకుండా ఉండేందుకు ఇకమతి చేస్తున్నారట తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా. పోయినేడు అన్నింటికంటే ఎక్కువ ఒక మార్చి నెలలనే 15,000 మెగావాట్ల కరెంటు వాడితే ఈ పాలు ఇంకా మార్చి రాకముందే దాని మీద ఇంకో 200 మెగావాట్ల కరెంటును ఎక్కువనే గుంజిలాట. అంటే ఇక అప్పుడే తెలంగాణలో కరెంటు వాడకం సాలైంది అన్నట్టు. ఇక ఇప్పుడే గీ తీరుకుందంటే ఎండాకాలం సాలైతే ఇంకెట్టుంటుందో మరి. మొన్న జనవరి నెలలో రాష్ట్రం మొత్తం కలుపుకొని 10,000 మెగావాట్ల కరెంటు వాడితే ఒక మన పట్నం పబ్లిక్ 5,000 మెగావాట్ల కరెంటును గుంజిలాట. ఇక ఇప్పుడే ఇట్టుందంటే ఇక ఎండలు సాలయ్యేటాళ్లకు 17 నుంచి 18,000 మెగావాట్ల వరకు కరెంటు పడితట్టే ఉన్నదని అంటున్నారు కరెంట్ అధికారులు. వర్క్ ఫ్రమ్ హోమ్ పనులాయే, ఆడోళ్లకు సీరియల్లాయే, ఉడకపోతకు గిర్జన తిరిగేటి పంకలాయే, కూలర్ల కింద సల్లబడుడాయే, ఏసీల కింద చిల్లవుడాయే. ఆ మాత్రం ఉంటది గాని ఈగేటు ఫ్రీ కరెంటే కదా అని పొద్దు మాపు పంకలు తిప్పుకుంటూ అట్టినే ఉంచకూరి. ఆయంత కరెంటు సరిపోవట్లేదని పైటీలేయాలో ఓ గంట సేపు బంద్ పెట్టిలా అంటే ఇక తువ్వాలలు పెట్టి ఊపుకునేటి కథ అవుతుంది మళ్ళా. అయినోళ్ళు అయిన తీరుగా, కానోళ్ళు కాని తీరుగా మాట్లాడుతుంటారు. అగో అదే రాజకీయం అంటే. ఇప్పుడు తెలంగాణలో ఒకరి మీద ఒకరికి పచ్చిగడ్డేస్తే బగ్గుమనే తట్టుంది. వాళ్ళేం చేస్తున్నారోనని వీళ్ళ నజరుంది, వీళ్ళేం చేస్తున్నారోనని వాళ్ళ కన్నుంది. యాడ సందు దొరికితే ఆడ బదనాం చేద్దామని ఒకరి మీద ఒకరు కాసుకొని కావలు కూస్తున్నారు. అగో అట్లిప్పుడు షెయ్యి పార్టీ ఎమ్మెల్యేల ముచ్చటోటి బయటకు వచ్చింది. ఏహే ఎక్కడిది, షెయ్యి పార్టీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ మీద పొట్టు నడుస్తుంది లడాయి.
హైదరాబాద్ పట్టణంలో ఊరి బయట ఉన్న ఓ ఎమ్మెల్యే సార్ ఫామ్ హౌస్ లో కూర్చొని మీటింగ్ పెట్టుకుని 2-3 రోజుల సంది పడిపడనోళ్ళు మస్తు సాటింపేస్తున్నారు గిదే ముచ్చట్ని. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అనుకున్నారట, వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడతలేదు అన్నట్టు ప్రచారం చేస్తున్నారట పడిపడని పార్టీలోళ్ళు. అందులో జుక్కలి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సార్ పేరు కూడా ఉండటంతోని నేను లేనేలేను 3 రోజుల సంది ఢిల్లీలో ఉన్నా అనుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. నిన్న ఏదో జడ్చర్ల ఫామ్ హౌస్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్ లో పాల్గొన్నారని చెప్పేసి పూర్తిగా అబద్ధమైనటువంటి వార్త రాయడము చూసి ఉన్నాను. అయితే నేను గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా. నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకోండి. ప్రభుత్వం యొక్క ప్రజల పాలనను చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఈ చేతగాని బీఆర్ఎస్ మీడియా చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఇది. అగనాట గుడ్డగాల్చి మీదేస్తున్నారు అనుకొచ్చిండు. అటు వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్న కూడా గదే రాగం ఎత్తుకున్నాడు. ఏడికి పోయింది లేదు, ఎవరితో కూర్చొని మాట్లాడింది లేదు, లేనిపోని బురద చల్లుతున్నారు, బదనాం చేస్తున్నారు అనుకొచ్చిండు. నిన్న అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాను, నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని అనుకున్న నేరస్తులు ఎవరు? ఆడికి పోయి మేము పోయినా చూపించలేదు, ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే ఆడికి పోయినట్టయితే. అగనాట సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాస్తున్నారట, ఇంటర్నెట్ లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే తప్పేముంది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇక ఈలిట్ అంటుంటే ఆడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న మాత్రం మీటింగ్ అయిన ముచ్చట వాజిబే గాని అందులో సాటు మాటుకు మాట్లాడుకుంది ఏం లేదన్నట్టే చెప్పుకొచ్చిండు. ఏదైతే గానీ షై పార్టీ ఎమ్మెల్యేలు సాటు మాటుకు కూర్చొని మాట్లాడుకుని అనేది దాని మీద పొట్టు రచ్చ నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అనేదిగా రేపు ఏం వైరసో ఏమో పోన్లీ. మొన్నటిదాకా చైనా వైరస్ చెడు కూడా ఆడుకున్నది. ఇప్పుడు దునియా మీద ఇంకో కొత్త వైరస్ మోపైందట. ఇంకిప్పుడు దాని జోరు కాస్త తగ్గిందిరా అని నిమ్మలమైతుంటే ఇప్పుడు ఇంకో కొత్త వైరస్ మళ్ళా మోపైందట. కానీ దాంతో మనుషులకే ముప్పు లేదు, కాకపోతే గిట్లా కోళ్లకు గాలి తిరిగే పిట్టలకు ముప్పు అవుతుంది పాపం. బర్డ్ ఫ్లూ మళ్ళీ పాలి మోపైంది. కాకపోతే మనకాడ కాదు, ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలల్లా. దాంతో బుగులు పడకూరి మనుషులకేం కాదు, కోళ్లకు బాతులకు కాకులకు గాలిలో ఎగిరి తిరిగేటి పిట్టలకు ముప్పు ఉందట. దాంతోని కరోనా ఎట్ట బయట దేశాలకేంచి మన దేశానికి వచ్చిందో ఈ బర్డ్ ఫ్లూ కూడా గట్టినే బయట దేశాలకేంచి వచ్చేటి పిట్టలతో వచ్చింది అంటున్నారు. ఈ అడ్డమైన రోగం చేయంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోళ్లు పిట్టలు కలుపుకొని ఏం తక్కువ 17,000 వరకు జీవిడిచినాయి. అట్టగా రోగం వచ్చిన కోళ్లను దించగా రోగం మనుషులకు సుతా అంటుకుంటది అనుకున్నట్టున్నారేమో కావచ్చు. కోడి కూర గుడ్లను కూడా దీవుడు బంధు పెట్టిలాట అక్కడ వాళ్ళు. రాజస్థాన్ లో అయితే జీవిడిచిన కోళ్లతో కూడా ముప్పే ఉన్నది అనుకున్నట్టున్నారు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళు. కరోనా వచ్చిన మనిషి జీవిడిస్తే ఎట్లా బొంద తీసి బొందలో పెట్టిలో గట్లనే జీవిడిచిన కోళ్లను కూడా బొంద తీసి బొంద పెడుతున్నారు. ఇటు ఏపీలో కూడా ఇటువంటి బుగులే పట్టుకుంది పబ్లిక్ కు. ఆడ కూడా కోళ్లు పిట్టలు జీవిడిస్తున్నాయట. కానీ కాకపోతే బర్డ్ ఫ్లూ కాదట, అదేదో కొత్త రోగం సోకింది అనేది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. రాష్ట్రం అంతా అంతే ఉందట, గోదావరి జిల్లాలలో అంతే ఉందట. 50% మంది దానిక కోళ్ల పారాలు పెట్టుకున్న వాళ్ళకు నష్టం అవుతుందట అడ్డమైన రోగం చేయంగా. అట్టొక ఉమ్మడి గోదావరి జిల్లాలలోనే ఏం తక్కువ 40,000 కోళ్లకు మీదనే జీవిడిస్తున్నాయట. పోయినకి 15 రోజులలోనే మేత తిన్నా జీవిడిస్తున్నాయట, గుడ్డు పెట్టినా జీవిడిస్తున్నాయట. ముందు జాగ్రత్తల కొద్దిగా సూది మందులు వేసినా ఫాయిదా లేదంటారు పాపం కోళ్ల పారాలు పెట్టుకున్న వాళ్ళు. కరోనా యాళ్ళ కూడా ఇట్టనే కోడి చికెన్ తింటే రోగాలు వస్తాయని బుగులు పడ్డది ముందుగాల గానీ ఆటంక సంపులు చంపిరు పబ్లిక్ కు. మరి రేపుగా బర్డ్ ఫ్లూ సంగతి ఏందో, ఏపీకి వచ్చిన కొత్త రోగం పనితనం ఎట్టుంటదో గానీ ఐతారం వస్తే చాలు నీసుకూరలేని ముద్ద దిగదు మనోళ్లకు. ఇక ఇప్పుడు ఇటువంటి రోగాలతో చాలా పైలంగా ఉండేది పబ్లిక్. అది తినకూలి ఇది తినకూలి అని అయితే మేమేం చెప్పం గానీ మీరే ఓ సోయికొచ్చి ఏది తినాలనో ఏది తినొద్దో ఆలోచన చేసుకోరి. ఏం చెప్తున్నా చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కిగా చిటారు కొమ్మన చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా. ఆగో వార్తలు చెప్పమంటే గీ పిల్లేంది ఏవో పాటలు పాడుతుంది అనుకుంటారు కదా. ఇగో గీ వార్త చూసినాక మీకు కూడా గీ పాటే ఆదికొస్తుంది. అవు కావాలంటే చూడుర్రి, గీ షిటారు కొమ్మల పాట ఎందుకు వాడినో మీకే అర్థమవుతుంది.
కింద కుక్క చెట్టు మీద శీల్త, కిందున్న కుక్క మొరుగుతుంది, చెట్టు మీద షిటారు కొమ్మల ఎక్కిన శీల్త భయంతోని గజ్జును వణుకుతుంది. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఉన్న చింతపల్లి ఊళ్ళే కుక్కను చూసి భయంతోని చెట్టు ఎక్కింది శీల్త పులి. అగో చూడులి షిటారు కొమ్మల మిఠాయి ఏదో దాచినట్టే ఎట్టెక్కి కూసుందో. కుక్క మీద ఉన్న భయం కొద్దిగా ఎక్కనైతే ఎక్కింది గాని దిగుదానికే రాట్లేనట్టుంది పాపం. ఎప్పుడు దిగుతుందో అందుకుందామని కుక్క చూస్తుంది, అది ఎప్పుడు వెళ్ళిపోతుందో దిగుదామని పులి చూస్తున్నట్టుంది. అయినాక కుక్క నిన్నేం చేస్తుంది గాని చిన్నగా దిగు, ఆంకల కొమ్మలు ఇరిగి కింద పడితే నడుగులు ఎరగాలే. షిటారు కొమ్మల శిల్త పులి ముచ్చట్లిట్లుంటే ఇటు నంద్యాల జిల్లాలో ఎలుగు వంటి చెట్ల సాటుకు కూర్చొని వచ్చిపోయేటోళ్ళ మీదకి ఎగబడుతుంది. ఇగట్టి ఇక్కడ పులి అక్కడ ఎలుగు బంటి. అడవి జీవులు మందులకు వచ్చేటాళ్లకు దూరం కెంచి చూసేటోళ్ళు సెల్ ఫోన్లలో వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు గిల్ల తిరుగుతున్నాయి ఇప్పుడు దునియా అంతటా పట్టుకొని ఆ వీడియోలు. అందుకనే ఇక మీకు కూడా ఓపాలు చూపెడదామని పట్టుకొచ్చినాం. గాని వీడియోలు తీసేటి అన్నలు ఆడి భయం ఆటికుంది, కానీ మీకే భయం లేనట్టుంది కదా చూస్తుంటే. కుక్కకు భయపడి చెట్టు ఎక్కింది కదా అని చిన్న చూపు చూస్తున్నట్టున్నారు సుమా. ఆంకాళ్ళు వచ్చి మీద పడినా అంటే ఆడి ఫోటోలు మీరు తీసుడు కాదు, మీ ఫోటోలకు దండేసే కథ అయితే చూసుకోవాలి. మన కట్టుబొట్టు పద్ధతులు పండుగలు ఆచారాలు ఈ నడుమ మనోళ్లకు నచ్చుతలేవు గాని బయటి దేశాలలో మాత్రం గట్టిగా పాటిస్తుర్రు. కోరి మన పద్ధతులు పాటిస్తుర్రు ఇంగ్లీష్ వాళ్ళు. మన దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు గిట్లనే కుంభమేళాకు కూడా మనోళ్ళు ఎంతమంది పోతున్నారో బయటి దేశాలకించి కూడా గంతమందే పబ్లిక్ వస్తున్నారు. ఇక జుడురి ఎటు చూసినా బయటి దేశం మనుషులే కనిపిస్తుర్రు. ఎటు చూసినా జనమే, ఎక్కడ చూసినా జనమే. 3 నదులు కలిసే సంగమంలో మునిగి మురిసి ముప్పందు అవుతున్నారు పబ్లిక్. మా కుంభమేళతోని యూపీలో ఉన్న ప్రయాగరాజ్ పట్టకుంట తయారైంది. రోజుకి ఇంత ఎక్కువనే అవుతుండ్రు పబ్లిక్ గాని తక్కువ అయితలేరు. అన్నేమో గాని మనోళ్ళు ఎంతమంది పోతున్నారో బయటి దేశాల నుంచి కూడా అంతే మంది వస్తున్నారు. ఎటు చూసినా ఇంగ్లీష్ దేశాల పబ్లిక్కే కానొస్తుండ్రు. విమానాలు దిగుతున్న వేరే దేశపోళ్లకు మనోళ్ళు ఘనంగా స్వాగతం పలుకుతుండ్రు. వాళ్ళకి ఎసోంటి తిప్పలు కాకుండా చూసుకుంటారు. 77 దేశాల నుంచి పెద్ద మనుషులు వచ్చిండ్రు. వాళ్ళందరిని ఒక్క కాడ నిలబెట్టి మనోళ్ళు ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నారు. కుంభమేళా టైంలో త్రివేణి సంగమంలో మునిగితే పాపాలు పోతాయని బయటి దేశాల పబ్లిక్ కూడా గట్టిగా నమ్ముతాండ్రు. అందుకే ఎక్కడెక్కడోళ్ళంతా ప్రయాగరాజులా కనిపిస్తాండ్రు. ముఖం నిండుగా బొట్లు పెట్టుకొని మనోళ్ళ కంటే ఎక్కువ భక్తి చూపిస్తున్నారు. ఇక ఈ 20 రోజులలో వచ్చిన పబ్లిక్ అంతా ఊడితే అమెరికా దేశం మొత్తం కలిపితే ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అంతమంది కుంభమేళకు వచ్చిపోయినరాట. 33 కోట్ల మందికి ఎక్కువనే పుణ్యతానాలు చేసినరాట. ఇక ఇప్పటికే ఓసారి తొక్కులాట ఈ పబ్లిక్ పానాలు పోయినాయి కాబట్టి మళ్ళీ అట్లా కాకుండా సర్కారు వాళ్ళు గట్టిగానే పనిచేస్తాండ్రు. బండ్లు తిరగకుండా గట్టిగా బందోబస్తు పెట్టిండ్రు. వీఐపీల పాసులు రద్దు చేసిండ్రు. ఎవళ్ళైనా సరే సామాన్యుల తీరుగానే వచ్చి తానం చేసిపోవాలి అన్నట్టు. అన్యేమో గాని కుంభమేళా పుణ్యమా అని దేశం అంతేరికైన పూసలమ్మే పిల్ల మోనాలిసా రేపో మాపో సినిమా షూటింగ్ కు పోతుందట. ఒక్కటే దెబ్బకు నా పేరుకి ఇంత పెద్దగా చేసిండ్రు, మీ మేలు మరవను మస్తు సంబురంగా ఉన్నది అన్నట్టు అందరినీ తారీఫు చేసింది మోనాలిసా. మొత్తానికి ఇంకో 20 దినాలకి ఎక్కువనే ఉన్నది కుంభమేళా. అంతలోపు ఇంకెంతమంది ఫేమస్ అవుతారో చూడాలి మరిగా. ఇక నీ చిటుకు పొట్టుకు ముచ్చట్లున్నాయి. ఆలస్యం చేయకుండా అటువైపు ఫటాఫట్ ధనాధన్ సుషద్దం పాన్లి. మన దేశానికి ఇంకో దునియా కప్ వచ్చింది. 19 ఏళ్ల ఆడపిల్లలు T20 దునియా కప్పును పట్టుకొచ్చారు మన దేశానికి. గొప్ప ముచ్చట ఏంటంటే ఇప్పటి వరకు 19 ఏళ్ల ఆడపిల్లలు T20 దునియా కప్పు పోటీలు 2 మాట్లాడితే 2 మాటల మనోళ్ళకే వచ్చింది కప్పు. అందులో మన తెలుగు పిల్ల తెలంగాణ పిల్ల త్రిష గొప్ప ఆట ఆడిందని అందరు మెచ్చి మెడ మీద వేసుకుంటారు. ఆఖరి ఆటలో సౌత్ ఆఫ్రికాతోని ఆడి కప్పు పట్టుకొచ్చారు మనోళ్ళిగా. ఏదున్నా మన దేశానికి మళ్ళొక కప్పు పట్టుకొచ్చారు అంటే చెల్లెలను తారీఫ్ చేయాల్సిందే పోండ్రి. నెల్లూరు జిల్లాలో డాగ్ షో కార్యాన్ని చూసేందుకు బాగొచ్చారు పబ్లిక్. నెల్లూరులో ఉన్న విఆర్ కాలేజీలో పెట్టిన ఈ కార్యాన్ని అక్కడి జాయింట్ కలెక్టర్ కార్తీక్ సార్ రిబ్బన్ కత్తిరించి సాల్వ్ చేసిండు. అగో చూడూరి పాములున్నాయి, పచ్చులున్నాయి, పిట్టలున్నాయి, ఎలుకలున్నాయి, కుందేళ్లున్నాయి, ఉడతలున్నాయి, తొండలున్నాయి, బల్లులున్నాయి, తీరు కుక్కలున్నాయి. కుక్కల్ని గొలుసులు పెట్టి కట్టేసిరు, తతిమాటిని బోన్లలో పెట్టి తాళాలు వేసిరు. వచ్చిన వాళ్ళంతా వీటిని చూసి మస్తు మురిసిపోయారు. ఇగేటు ఐతారం పొల్లగాళ్లకు బల్లుండవు కాబట్టి పొల్లగాళ్ళని ఎంబడేసుకొని బాగొచ్చడానికి రాదు పబ్లిక్ కూడా చూసేందుకు. వసంత పంచమి గోలిగా బాసర సరస్వతి అమ్మవారి గుడికి బగ్గగదిలొచ్చారు భక్తులు. బుడ్డ పొల్లగాళ్ళని ఎంబడేసుకొని వచ్చి అక్షరాభ్యాసాలు చేయించారు వాళ్ళ అమ్మనాయనలు. అసలైతే వసంత పంచమి సోమవారం నాడు గానీ ఓనాడు ముందుగానే అన్ని తీర్ల సవలతులు చేసి గుడి అయ్యేవాళ్ళు. ముందు నాటికేంచే భక్తులు బగ్గగదిలొచ్చి పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. గొప్ప ముచ్చటే కదా.
ఇక ఇటనే హైదరాబాద్ రామంతపూర్లో ఉన్న బయలు చదువుకునేటి బుడ్డ పొల్లగాలతో బొమ్మలు వేపించిన పాంతులు ఆడ పెట్టిన బొమ్మల్ని ఒక్కొక్కటి చూపించుకుంటా ఇది ఏందని అడిగింది టీచర్ అమ్మ. ఇక మేడం అడుగుడుకి తమ్ముడు చెప్పుడు భలేగున్నది పోండ్రి పొల్లగాళ్ళకి ఇప్పటి నుంచే పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకుంటా ఇగలవంతులు చేసే ఇగలం చేస్తున్నది అన్నట్టు. ఇక ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోని రేపు కలుద్దాం. నమస్తే.